రక్తం పంచుకోకపోయినా ప్రాణమిచ్చే బంధం ఏదైనా ఉందంటే అది కేవలం నిజమైన స్నేహం మాత్రమే. ఒకే తరగతి గదిలో ఆటపాటల మధ్య రామ్ మరియు స్వీటీ చిన్నప్పటి నుండి కలిసిమెలిసి పెరిగిన ప్రాణ స్నేహితులు. వారి స్నేహం కేవలం కబుర్లకే పరిమితం కాలేదు, ఒకరినొకరు గౌరవించుకోవడంలోనూ ఉంది. ఒకసారి రామ్ దారి తప్పి తప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటే స్వీటీ వెనకడుగు వేయకుండా అతడిని నిలదీసి సరైన దారి చూపించింది. నిజమైన స్నేహితుడు అంటే నీ తప్పులను వెనకేసుకొచ్చేవాడు కాదు, నీ నైతికతను కాపాడేవాడు. అబ్బాయి మరియు అమ్మాయి మధ్య స్నేహం అంటే ఆకర్షణ మాత్రమే కాదు, ఒకరి ఎదుగుదలకు మరొకరు అండగా నిలిచే గొప్ప బాధ్యత. గౌరవం ఉన్న చోట స్నేహం కలకాలం వర్ధిల్లుతుంది. నేడు మనం స్నేహితుడిని ఎంచుకునేటప్పుడు వారి ఆస్తిని చూస్తున్నామా లేక వారి వ్యక్తిత్వాన్ని చూస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. మీ జీవితంలో కూడా మీకు తప్పు ఒప్పులను ధైర్యంగా చెప్పే ఇలాంటి గొప్ప స్నేహితుడు ఉన్నారా? కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి.